ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది అండి. కన్సర్వేటివ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వికారాబాద్. పట్టి అగబడితే నాయన ఇందాక ఒకటి వచ్చింది తెలుసా, దర్రని వచ్చింది తెలుసా. నేను చదువుతూనే ఉన్నది పోతుందిరా. లొకేషన్ పెట్టాలికి వేద్దాంలే కానీ. గుడ్ మార్నింగ్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంది నైట్ వీడియో చూసి మార్నింగ్ అని చూస్తున్నారు అనుకుంటున్నారా? బట్ యాక్చువల్గా మార్నింగ్ 2:30 అవుతుంది. అండ్ మేమైతే హైదరాబాద్ టు అనంతగిరి హిల్స్ అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇది అరౌండ్ 83 or 86 కిలోమీటర్స్ అయితే ఉంది. బట్ నైట్ రైడ్స్ మార్నింగ్ రైడ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక లెవెల్ అనేది హిట్ చేస్తుంది మనకి. అండ్ మాకైతే ఫుల్ అయితే మంచి అయితే స్టార్ట్ అయిపోయింది. స్లోకి వెళ్దాం అన్నా కానీ మార్నింగ్ కల్లా సన్ రైజ్ వ్యూ చూడలేమని అనిపించింది. బట్ యాక్చువల్గా బాగుంది, వ్యూ అయితే బాగుంది. అండ్ మనమైతే గచ్చిబౌలి నుంచి అయితే నెక్సస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము, నెక్సస్ మాల్ దగ్గర నుంచి. అండ్ ఓఆర్ఆర్ ఫైనల్గా అయితే ఓఆర్ఆర్ నుంచి మనం కోకాపేట సైడ్ ఇటు సైడ్ వెళ్ళిపోతే మనకి అనంతగిరి హిల్స్ రోడ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది ఫుల్ నైట్ అవుతుంది కాబట్టి అందరికైతే కంపల్సరీగా రైడర్స్కి అయితే ఫాగ్ లైట్స్ ఉండాలి. ఫాగ్ లైట్స్ లేకపోతే చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే దానివల్లే మనకి చాలా బెనిఫిట్స్ అని ఉన్నాయి. బట్ అది ఇల్లీగలే, కానీ ఫాగ్ లైట్స్ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మనకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. మంచిగా అయితే సాంగ్స్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాను. కానీ అనంతగిరి హిల్స్లో చాలా వ్యూ పాయింట్స్ అనేది ఉన్నది. బట్ మనం ఒక వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ అందరు వెళ్ళే దగ్గరికి అయితే కాదు, మనం ఇంకొక ఆల్టర్నేట్గా అయితే ఒక చోట దగ్గరికి అయితే క్యాంపెయినింగ్ సెట్ చేస్తున్నాను. అండ్ నా యాక్సెస్ మొత్తం కూడా తీసుకెళ్తున్నాను. ఓకే రైట్ గాయస్, మిగతాది అయితే చూడండి. నైట్ లైట్గా అయితే మంచు పడుతుంది. ఇలాంటి రైడ్స్ కూడా ఇంకా ఈ వింటర్లో వేసి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే వెదర్ అనేది చాలా బాగుంది. అండ్ ఈ వెదర్లో లవ్లీ సాంగ్స్ పెట్టుకుని వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం ఆడుకున్న వయస్సే నాలో విరహం చూపుతున్నది, చూపులకై బతికా చూపులోనే బతికా కళ్ళు. గాయస్, ఇక్కడైతే గుడి అయితే ఉంది. అండ్ ఇది అనంతగిరి హిల్స్ స్టార్టింగ్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి అనంతగిరి హిల్స్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ స్టార్టింగ్లోనే మనకి మంచి వ్యూ అయితే సెట్ అయింది. గుడి దగ్గర నుంచి దర్శనం చేసుకుని రైట్ వెళ్తామే. అండ్ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ అంకుల్ అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, ప్రశాంతంగా ఉంది. అండ్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు ఆరామ్సే. లొకేషన్ కూడా చాలా బాగుంది, కాదు ఇంకా గుడి ఓపెన్ చేయలేదు. అండ్ నచ్చింది నాకైతే బాగా. మన బైక్ వచ్చేసరికి అయితే అక్కడ ఉంది. ముంగీస్ మెడికలేషన్ కన్సర్వేటివ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వికారాబాద్. ఇది వచ్చేసరికి అయితే స్టార్టింగ్.
ఎగబడతాయి నాయన. ఇందాక ఒకటి వచ్చింది తెలుసా, దర్రని వచ్చింది చూసా. ఇందాక ఒక కుక్క అమ్మడి పడింది చూసాను అది. చూడు ఇంకెన్ని కిలోమీటర్స్ రా. నేను చదువుతానే ఉన్నది పోతుందిరా అని. మాకు మ్యాప్ తప్పు చూపించింది అన్న. ఎట్లా పెట్టలేదు తిప్పు. ఏందంట గాయస్, రూట్ అయితే మర్చిపోయాము. ఏడాడో చెట్లు పట్టుకొని వచ్చాను అందరు. అది గుద్దది మన బండి లేదు ఎందుకంటే అది స్టంట్. హలో గాయస్, పికాక్. लगे अम्मा. ఇది అడ్వెంచర్ అంటే అర్థమైందా? ఆహా, బురద ఊచ్. బురదలో వాడిస్తావా? అలవాటు ఎలా, జాగ్రత్త కూర్చో. గుర్రం ఇక్కడ వేసేద్దాం టెంట్. ఇక్కడ వేద్దాంలే, లొకేషన్ పెట్టే వాళ్ళకి. ఇక్కడ వేద్దాంలే కానీ లొకేషన్ పెట్టేసే వాళ్ళకి. గణేష్ అన్నకి ఫోన్ చేయి ఫస్ట్. పట్టదులేదు పైకి వైజర్ తీసే అన్నా. నువ్వు అది ఆగట్లా అన్నా, అది టీ అన్నా. నేను ఆ క్యాంప్ లేకపోయింది ఫోటో తీసాడు. అరే గాలికి ఎగిరిపోయింది. ఓ పని చేయి, వెనక్కి కూర్చునేటప్పుడు ముట్టి కింద గాయస్ అండ్ ఇల్లులు వచ్చేసరికి అయితే అంతా మన నాపరాళ్ళు ఉంటాయి కదా, కొండరాళ్ళు, వాళ్ళతో కట్టినాయి అండ్ చూడటానికి ఎంత బాగున్నాయండి, అంత బాగున్నాయి. చాలా చల్లగా ఉంటుంది ఏరియా అంతా. వాళ్ళకి ఇల్లులు కానీ ఈ స్కల్ప్చర్స్ అయితే ఒకప్పుడు ఒక ఇదిలో ఉండే, బట్ ఇప్పుడైతే చిన్న ఊర్లో అయితేనే కనపడుతున్నాయి అండ్ మన సిటీలో అయితే ఎక్కడా లేవు. బట్ ఇలాంటివి చూసినప్పుడు చాలా మంచిగా ఫీల్ వస్తుంది గాయస్. అండ్ ఇదంతా వెదరు ఈవినింగ్ అయితే బాగుంటుంది, బట్ మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది కదా, అందుకే ఇంతగా ఈ గ్రీనరీ గాను మొత్తం కనపడట్లేదు అంతగా. బట్ అవి స్టోన్స్ వచ్చిన ఇల్లులు అయితే, కట్టిన ఇల్లు అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇదంతా వచ్చేసరికి వికారాబాద్ ఫారెస్ట్ కింద అయితే వస్తుంది ఈ రేంజ్ అంతా. చాలా బాగుంది అయితే మాత్రం. బట్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా అందరు చేయాల్సిందే, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వీకెండ్ చూసుకొని సాటర్డే ఆర్ సండే వస్తే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి కొత్తగా ఏదో కెఫే ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. సారీ, అయిపోయింది కూడా, తీసేసినట్టున్నారు. ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. ఒకటేమో తీసేసినట్టుంది, ఇంకోటేమో కట్టుతున్నట్టుంది.
బాయ్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్. బాంబులు కలవటానికి. మొత్తానికి కొట్టది వెడి దొంగతా.